పెద్దలు ప్రియులు రావూరి జోసెఫ్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. వారు వస్తుంటుండగా మనమందరం కూడా గివ్ అవర్ అప్లాజ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వస్తూ ఉన్నాం. మరి సాక్ష్యాలు పంచుకున్నటువంటి యవ్వన బిడ్డలు, సాక్ష్యాలు పంచుకున్న సహోదరులు, వీరందరికీ కూడా ప్రభునామమున వందనాలు, సహోదరుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనకిది ఈ ఆల్ నైట్ ప్రేయరు ఈ నెలలో 5వది కదా. అంటే ఈ సంవత్సరంలో స్త్రీల సమాజం జరిపేటువంటి ఆల్ నైట్ ప్రేయర్ కాకుండా సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్ ఇది 5వది. ఈ 5వ ఆల్ నైట్ ప్రేయర్లో యవనస్తులు సాక్ష్యాలు పంచుకోవటం నాకు చాలా సంతోషం వేసింది. నిజమే, ఎందుకంటే దేవుని కార్యాలు ఉన్నాయి ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా. మరి మన ప్రార్థనలు వ్యర్థం కావు, మన ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబు దయచేస్తున్నాడు. కాబట్టి యవ్వన బిడ్డలకు దేవుడు ఇంకా తన మెండైన కృప, సాక్ష్యాలు చెప్పని వారు కూడా, ఎందుకంటే వారి జీవితంలో కూడా ఉంటాయి, కానీ కొన్నిసార్లు ధైర్యం చాలదు. అక్కడ సాక్ష్యం చెప్పటం అంత సులభమేం కాదు. ఎన్నో చెప్పాలనుకుని ఆ గడప దాకా అనుకుంటారు, గడపలోపు వచ్చి ఇక్కడ నిలవబడితే అనుకున్నది ఒకటవుతుంది, చెప్పేది మరొకటి అవుతుంది. కానీ చాలా చక్కగా దేవుడు చేసిన కార్యాలు పంచుకున్నందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి దేవమణి గారి గురించి కూడా మనం రెగ్యులర్ ప్రార్థనలో పెట్టున్నాము. దేవమణి గారికి ఇంకా దేవుడు సంపూర్ణ ఆరోగ్యము దయచేయనుగాక. నా దగ్గర ఇంకా హెల్త్ గురించి, అవసరతల గురించిన ప్రేయర్ రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రార్థించే వారికి ఆ రిక్వెస్ట్లు మీకు కూడా ఇచ్చి మీ ద్వారా ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనం అనుకోవచ్చు, మనము నాకు రాలేదు ప్రార్థించే అవకాశం అని బాధపడద్దు. ఒకరు ప్రార్థిస్తుంటే మనము ఆమెను చెప్పామనుకోండి, మనం కూడా చేసినట్టే లెక్క. దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, తప్పనిసరిగా జవాబు దయచేస్తాడు. అసలు ఆల్ నైట్ ప్రేయర్లో కనబడటమే దేవుడు సంతోషిస్తాడు. ఆల్ నైట్ ప్రేయర్కు కనబడ్డామనుకోండి, దేవుడు సంతోషిస్తాడు. ఇంకా ప్రార్థించే సమయము, అవకాశం ఇస్తే ఇంకా మంచిదే. ఒకవేళ ప్రార్థించే వారితో మనం ఏకీభవిస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. మరొక కీర్తన పాడుకొని మనము మన గెస్ట్ ద్వారా ఆహ్వానించబడినటువంటి ప్రియుల ద్వారా మనము వాక్య ధ్యానాన్ని మనం పంచుకుందాం. మరొకసారి ఒక వర్షిప్ సాంగ్తో దేవుని కనపరుచుకుందామా? రండి. అందరం లేచి నిలబడినట్లయితే మరి ఒక ఆరాధన పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని,
శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు
తెలియజేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘముగా నాయన ఈ రాత్రి నా ప్రభువా నీ బిడ్డలముగా కూడి నీ గుణాతిశయములను తలపోసుకొని కీర్తించుకొని చూంటుండగా ఆత్మస్వరూపుడుగా నీవు మా మధ్యలో ఉన్నందుకై నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితములు చేర్చిన ప్రతి మేళ్ళు కొరకై నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కార్యములనైనా ఎదుగో తండ్రి వివరించి చెప్పదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి అన్నవని కీర్తనాకారుడు అంటున్నాడు. ఒక్కొక్కరి జీవితములోనైనా నీవు చేసిన మేళ్ల కొరకై నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు సాక్ష్యములను పంచుకొని నిన్ను కొనియాడుకొనిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. 2024 సంవత్సరం అంతా కూడా కాపాడిన దేవుడు తండ్రి నాయన. దేవా ఇదిగో చివరి శుక్రవారం ఈ రాత్రి వేళ నా ప్రభ నాయన, దేవా ఇదిగో నాయన నీ బిడ్డలముగా కూడుకుని నా తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరుచుకుని నా ప్రభ దేవా మా హృదయాలను క్రమరించుకున్నట్టుకు నైనా దేవా ఇదిగో నైనా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవా దేవదాసుని ద్వారా నీ వర్తమానం వినుటకు నైనా మా ఎడలు చూపిస్తున్న నీ కృప కొరకై నీకు వందనములు స్తోత్రములు నాయన. నీవు మాట్లాడే దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి. దేవా మేము ఈ లోకములో శక్తిమంతులుగా నుండినట్లుగా నీవు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరమైనదో సమస్తమని వెరిగినటువంటి దేవుడు తండ్రి. కాబట్టి నీ కృప చూపి నా తండ్రి అయా నీ దాసుని నీ పక్షముగా నిలువ పెట్టుకొని నాయన మీరు మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ రాత్రి మన ప్రియులు పెద్దలు మరి ఈ ఆల్ నైట్ ప్రేయర్కు ప్రతి ఆల్ నైట్ ప్రేయర్కు మన మధ్యకు ఒక గెస్ట్ స్పీకర్ని ఆహ్వానిస్తున్న రీతిగా ఈ రాత్రి కూడా ఒక గెస్ట్ స్పీకర్ని ఆహ్వానించున్నారు. వారు ఎవరో కాదు, మన వారికి చాలామందికి ఇప్పటికే తెలుసు. మన పెద్దలు స్టాండింగ్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొడిచెల్ల అనిల్ కుమార్ గారు, వారి యొక్క కుటుంబంలో మరి మేరీ అనిల్ కుమార్ గారి యొక్క సహోదరుడు మరి రావూరి జోసఫ్ గారు. మరి రావూరి జోసఫ్ గారు వారు నివాసము ఒంగోలులో ఉంటారు. వారు వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన లెక్చరర్గా వారి కుటుంబం సత్యమణి గారు మరి వారు ప్రొఫెషన్స్ను కలిగి తగిన సమయము వారు దేవుని పరిచర్యలో ఉండటం చాలా సంతోషదాయకం. వారి రాత్రి మన మధ్యకి ఆహ్వానించబడటం చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ యూ సార్. మీరు సమయాన్ని కేటాయించుకొని మా మధ్యకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి వీరి కుటుంబము మన ప్రియులు ఇజ్రాయెల్ గారి యొక్క అంకుల్ గారి గృహంలో జరుగుతున్న ఆ ప్రార్థనా కోడికలలో వారి తోబుట్టువులు మరి ఆ ప్రార్థనా కోడికలో కలుస్తున్నప్పుడు చాలా ప్రేమ ఆప్యాయతలతో వారు పలకరించేవారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయంలో కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నటువంటి వారు. మరి రాత్రి వారి దేవుడు మనతో ఏం మాట్లాడినాడో ఆ సందేశాన్ని మనం విందాం. టెక్స్ట్ అయితే మరి చదివించి సమయాన్ని ఎందుకు తీసుకోవటము అని నేను డైరెక్ట్గా మరి మన ప్రియులు వాక్య పరిచర్యలకు వెళ్ళటానికి వారికి సమయాన్ని ఇస్తున్నాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం మనకు పరిచయమైనటువంటిదే. ఈ వాక్య భాగంలో నుండి మన ప్రియులు మనకు సందేశం ఇవ్వడానికి సిద్ధపడినారు కాబట్టి వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో కలిసి ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను వందనస్తున్నై ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన సమయానికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి నా కుటుంబ పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్టాండింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ వారందరికీ కూడా
పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి చేరి వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను ఒక మాట మరి మీ ముందు ఉంచి నేను వర్తమానంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆల్ నైట్ ప్రేయర్లో మాట్లాడటం నాకు ఇది మొట్టమొదటిసారి. నేను దాదాపు 25 సంవత్సరాలుగా స్వార్థ పరిచర్యలో మరి ఆంధ్రప్రదేశ్ పట్టణంలోని అనేకమైన ఒక బాప్టిస్ట్ సంఘాలే కాదు కానీ అనేకమైనటువంటి అన్ని గ్రూప్స్కి సంబంధించినటువంటి పట్టణాలు, గ్రామాల్లో నేను సెమినార్స్లో మాట్లాడాను. కానీ ఆల్ నైట్ ప్రేయర్లో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం నాకు. కాబట్టి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడని నేను తలస్తూ ఉన్నాను. రెండవదిగా మరి ఒక సంఘముగా ముఖ్యంగా మన బాప్టిస్ట్ సమాజంలో ఈ రీతిగా ఇంత ఉత్సాహకరంగా సంతోషంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరపటం అంటే నేను అనుకుంటున్నాను ఇది నేను చూస్తున్నటువంటి మొట్టమొదటి చర్చ్ చాలా సంవత్సరాల తర్వాత. ఈనాటి సమాజంలో, నేటి సమాజంలో చాలా ముఖ్యంగా మన బాప్టిస్ట్ సంఘాలలో ఆల్ నైట్ ప్రేయర్స్కి ఇంతమంది ఉండి ప్రార్థన చేయటం అనేది చాలా తక్కువగా ఉంది. మరి సంఘ కాపరి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత గొప్ప తలంపుతో, ఇంత గొప్ప ఉద్దేశంతో, ఇది ఒక దర్శనంలో పుట్టినటువంటి ఆలోచనే కానీ మానవుని ఆలోచన మాత్రమో కానే కాదు. ఎందుకంటే ఒక సంఘము నిలబడాలన్నా, స్వార్థ పరిచర్య జరగాలన్నా ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన లేనిది, ప్రార్థనతో కాకుండా ఏది ప్రారంభించినా అది నిలవబడదు, అది కొనసాగింపబడదు. కాబట్టి ఈ సంఘము మరి విజయవాడ పట్టణానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఒక మాదిరికరంగా ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి మీ యొక్క గొప్ప ఆలోచన, మరి కాపరి గారి ఆలోచనను మరి అంగీకరించి సమాజముగా కూడటానికి ఇష్టపడి మరి ఈ రీతిగా క్రమం తప్పకుండా ప్రతి మాసము జరిగింది చేసే ఈ ప్రయత్నము మన సమాజం అంతటికి కూడా విస్తరింపబడాలని మాత్రం నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి మనమందరం కూడా పరిశుద్ధ లేఖన భాగము నుండి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో మరి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మన బాప్టిస్ట్ సంఘం యొక్క ఆనవాయితీ 45 నిమిషాల ప్రసంగం, దాన్ని మించి కూడా నేను చేయను. మరి సమయము కరెక్ట్గా 12 గంటలు అవుతుంది. 12 గంటల 45 నిమిషాలకి నేను ముగించేస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చి మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎన్నిక లేనటువంటి మమ్మలను మీ స్వరక్తాన్ని మా కొరకు వెచ్చించి వ్యయపరిచి మమ్మల్ని రక్షించుకున్నారు. మా పాపములో మేముండగా మీరు మమ్మల్ని గుర్తించారు, మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని పరిశుద్ధపరిచారు, మీ రక్షణ ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ ప్రజలతో మీ వాక్కును మీరే వెల్లడి చేయమని కోరుతూ ఉన్నాం. నిలవబడినటువంటి నన్ను కేవలము మీరు వాడుకున్న అర్హమైన పాత్రగా మాత్రమే నిలువబెట్టమని కోరుతూ ఉన్నాం. నా నోటిలో మీ మాటలు ఉంచండి, మీ ప్రజలతో మీ వాక్కును తెలియజేసి మీరే మహిమ పొందమని కోరుతూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటిలో మీకు మాత్రమే ఘనత సంపాదించుకోమని, మమ్మల్ని తగ్గించమని, మిమ్మల్ని హెచ్చించుకోమని, ఈ ఆరాధన మీకు నామ ఘనత కొరకు ఉండులాగా సహాయం చేయమని, ఇంకను ప్రభువా రాబోయే దినాల్లో గొప్పగా ఈ కార్యక్రమాలు జరగడానికి సంఘ నాయకత్వానికి, కాపరికి, వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండి నడిపించమని కొద్ది విన్నపములు మా ప్రభును మా రక్షకుడైన యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి చదవబడినటువంటి వాక్య భాగము
సొలొమోను గారితో దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క మాట చాలా బలమైనటువంటి మాట, చాలా ఆదరణకరమైనటువంటి మాట, చాలా ప్రోత్సహించేటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఈ మాటని చెప్పకముందు జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, దావీదు మహారాజు దేవుని కొరకు ఒక ఆలయం కట్టాలనుకుంటాడు. ఆ ఆలయానికి మరి దేవుడు అనుమతినివ్వనప్పుడు తన కుమారుడితో చెప్తాడు, నీవు కట్టబోయే ఆలయము దేవుని నామ ఘనత కొరకు, నా రాజ్య ఘనత కొరకు లేదా మన కుటుంబ ఘనత నిమిత్తం ఈ ఆలయాన్ని కట్టకూడదు. అది దేవుని నామ ఘనత కొరకు మాత్రమే ఉండాలి. అది ఆ మాటని సొలొమోను మహారాజు తన ప్రజలందరితో కూడా చెప్తూ మరి 6వ అధ్యాయంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. ఇశ్రాయేలు దేవుని యొక్క నామ ఘనత కొరకు యెరూషలేము దేవాలయం నిర్మాణం. మానవ నిర్మితమైనటువంటి ఆలయాల్లో దేవుడు నివాసము చేసే దేవుడు కాదు మన దేవుడు. అయినప్పటికీ కూడా దావీదు కోరికను దేవుడు తన హృదయానుసారుడుగా ఎంచాడు కాబట్టి దావీదుకి అనుమతినిస్తూ నువ్వు సమకూర్చుము, కానీ నీ చేతులతో మాత్రం కట్టడానికి వీలు లేదు. మరి ఈ యొక్క సమకూర్చబడినటువంటి ఆ మొత్తంతో తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు మందిరం యొక్క నిర్మాణము జరిపించడం మనం చూస్తాం. మనందరికీ తెలిసిన భాగాలేవి. మరి 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మందిర నిర్మాణము పూర్తి అయిపోయింది. అప్పటికి పూర్తి అయిపోయి మనం గమనించినప్పుడు 13వ వచనం నుండి మనం కానీ గమనించినట్లయితే 42వ వచనం వరకు ఉన్న భాగం వరకు, 13 నుండి 42వ వచనం వరకు ఉన్న భాగం అంతా కూడా సొలొమోను మహారాజు తన ప్రజలందరి ఎదుట మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి చేసినటువంటి ఒక ప్రార్థన. వెరీ లాంగ్ ప్రేయర్. ఎన్నో అంశాలు, ఎన్నో మాటలు రాజు పలుకుతూ ఉండగా ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో ఆలకిస్తున్నటువంటి సమయం. ఆ ప్రార్థన అంతా కూడా చేసి ముగించేస్తాడు. ముగించేసిన తర్వాత సొలొమోనుకి దేవుని యొక్క దర్శనము 7వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 7వ అధ్యాయము 12. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. దేవుడు అంగీకరించాడు. మన ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి, మన యాచనలు, మన సబ్మిషన్స్ అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాలి. అది చాలా ప్రాముఖ్యత. ఒక బలమైనటువంటి మాట అంటాడు సొలొమోను మహారాజు. చూడండి, 6వ అధ్యాయంలో 31వ వచనంలో అంటాడు, కింద నుంచి 2వ భాగం నేను ఒక్కసారి చదువుతున్నాను. నీవు ఒక్కడవే, చివరిలో అంటాడు 31వ వచనంలో ఆఖరి భాగంలో, నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు. మన దేవుడు హృదయాలను పరిశీలించువాడు, పరిశోధించువాడు. మన హృదయ అంతరంగాల్లో మనము ఆలయంలో కూర్చొని ఉండవచ్చు, కానీ నీ ఆలయంలో ఉండి ఉన్నప్పుడు ఆయన సముఖములో నీవు ఎట్టి హృదయముతో ఉన్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. అది మర్చిపోవద్దు. భయముతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలో మనం నిలవబడాలి. దేవుని యొక్క వాక్కు కొరకు ఆశతో ఎదురు చూడాలి. ఆచారబద్ధంగా నువ్వు వచ్చి ఉన్నట్లయితే నీకు ప్రయోజనం ఏం లేదు. నువ్వు ఏ ఫలములు కూడా పొందలేవు. దేవుడు నీ మొర ఆలకించడు, నిన్ను అంగీకరించడు. మహోన్నతులైనటువంటి ఆ గొప్ప దేవునిని నువ్వు ఆరాధించేటప్పుడు నీ హృదయమును సిద్ధపరచుకొని రావాలి. అందుకే అంటాడు కదా ప్రసంగి 5వ అధ్యాయంలో ఒక మాట ఏమని తెలియజేస్తున్నాడు, నువ్వు మందిరమున వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన
జాగ్రత్తగా చూచుకొనుము. ఎలా పడితే అలాగా తలుపులు తీసుండే కదా అని వచ్చేసి కూర్చుంటే కుదరదు. నీకు ప్రయోజనం లేదు దానివల్ల. అది దేవుని మందిరంకి వచ్చినప్పుడు జీవం కలిగిన దేవుని ఆరాధించడానికి నువ్వు వచ్చి ఉన్నావని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పై రూపమును లక్ష్యం చేయవాడు కాదు మన దేవుడు. దేవుడు హృదయ పరిశోధకుడు, హృదయాలను పరిశీలించే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన హృదయాలు మొట్టమొదటగా మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకు అంటే ఆది కాండంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయంలో మానవుల యొక్క చేష్టలన్నీ గమనించి 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదయు, వారి హృదయం యొక్క తలంపులు లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా ఆయన చూచి చెప్తున్న మాట. మనం అనుకుంటున్నాం మనం చాలా పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటున్నాం. దేవుడు మానవుడిని చేశాడు కదా. మానవుడు తన జ్ఞానంతో కనిపెట్టినటువంటి యంత్రాలు, ఎంఆర్ఐ కానీ ఏదన్నా స్కాన్ యంత్రాలు, ఎంఆర్ఐ స్కాను ఒక బాడీని పంపించి బయటకు వస్తే ఫిల్ములో ఎక్కడో లోన చిన్న నరం చిట్లితేనే కనపడుతుంది కదా. మానవుని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు తన కనురెప్పతో మనల్ని చూస్తే స్క్రీన్ మీద ఏముంటుంది? మన ఊహంతా అక్కడ కనపడుద్ది. కాబట్టి ఆయన ఎదుట మనం ఎంత భయముతో ఉండాలి ఆలోచన చేయండి. మన మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటల దోషం ఉండక. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయముతోనూ వణుకుతోనూ రావాలి. ఆయన ఉన్నవాడు అని గ్రహించాలి. మనము మాటలు చెప్పినంత మాత్రాన ఆయన తీసుకోడు. ఆయన సొలొమోనుకు దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయం. మరలా అక్కడికే వచ్చేద్దాం. కాబట్టి మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరితే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట. బైబిల్లో ఏ మాట అయినా కూడా ఆ సందర్భానుసారంగా తీసుకున్నప్పుడు మనము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నమ్మాలి మనం. ఆయన చెబుతున్నటువంటి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన ప్రజల గురించి ఆయన, అయ్యా నీవు క్షేమంగా ఉండాలంటే, నా యొక్క సన్నిధి నీతో రావాలి అంటే, నీతో నేను నివాసము చేయాలి అంటే నువ్వు కొన్ని అనుసరించాలి. ఖచ్చితంగా కొన్ని అనుసరించాలి. ఏమిటి నువ్వు చేయాల్సిన పని? మనం చేయవలసినటువంటి పనులు కొన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదట తమ్మును తాము తగ్గించుకొని మొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఆ తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది ఆయనను వెదకాలి. నాలుగవదిగా మన చెడు మార్గములన్నిటి నుండి విడిచి బయటికి రావాలి. అప్పుడు దేవుడు ఆకాశము నుండి నా మొర ఆలకించే దేవుడు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా దేవుడు మన మొరని అంగీకరించడు, ఆలకించడు అని జ్ఞాపకం పెట్టుకుందాం. మనల్ని మనం తగ్గించుకున్నటువంటి పరిస్థితుల్లో మనం లేకపోతే, ఈ లోకంలో నీకు ఎన్నో హోదాలు ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, ఆధిక్యతలు ఉండవచ్చు, గొప్ప స్థితిలో నువ్వు ఉండవచ్చు, కానీ దేవుని ఎదుట అవన్నీ కూడా లెక్కలోనికి రావు. తగ్గించుకోవటం అంటే ఎలా తగ్గించుకోవటం?
చక్కగా గోళ్ళని జాడి తక్కువ చేసుకొని తల ఉంచుకొని రావటమా? అది కాదు తగ్గించుకోవటం అంటే. ఇద్దరు వ్యక్తుల్ని మీకు చూపిస్తాను, దేవుని సన్నిధిలో వారు ఎలా తగ్గించుకున్నారు. ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయానికి వెళుతూ ఉన్నారు. ఇద్దరు కూడా ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఇద్దరు కూడా ప్రార్థన చేయటానికి. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని చూద్దాం. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. చెప్తూ అంటున్నాడు, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచు ఉండెను. చూడండి, ఈ యొక్క పరిసయ్యుడు ప్రార్థన ఒకసారి పరిశీలన చేసినట్లయితే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆయన జీవితంలో. దేవుని సన్నిధిలో నిలువబడి, దేవుని యొక్క ఆలయంలో నిలువబడి ఆయన చాలా తనకున్నటువంటి క్యారెక్టర్స్ని, తనలో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 4 మాటలు చెప్పాడు ఆయన. ఏంటి తన జీవితంలో ఉన్నటువంటి ఆ 4 అంటే, ఆయన అన్నాడు, నేను దొంగతనం చేసేవాడిని కాదు అంటున్నాడు. మంచి అలవాటేనా కాదా? పొరుగు వాడిని ఆశించవద్దని ఉంది కదా, చాలా మంచి సుగుణం అది. ఆయన అన్నడు దొంగతనం చేయలేదని చెప్తున్నాడు. రెండవది, నేను అన్యాయస్తుని కాదు అంటున్నాడు. అంటే నేను అన్యాయంగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు, సంపాదించుకోలేదు. న్యాయంగా నేను సంపాదించుకుంటున్నాను. కష్టార్జితాన్ని నమ్ముకొని ఉన్నాను. నీ కష్టార్జితం నీవు అనుభవించదు జ్ఞాపకం ఉందేమో. కాబట్టి ఆయన తన కష్టార్జిత న్యాయంగా సంపాదించుకుంటున్నాడు. చాలా మంచి సుగుణం అది కూడా. అంత మాత్రమే కాదు అంటున్నాడు, అతను వ్యభిచారం చేయటం లేదు అంటున్నాడు. మానవునికి ఈనాడు చాలా ఎక్కువ మంది పాపంలో పడిపోతుంది ఈ విషయాలే. పొరుగువాన్ని ఆశించేది ఎక్కువగా ఉంది సమాజంలో, మన క్రైస్తవ సమాజంలో కూడా ఉంది. వ్యభిచారం చాలా విస్తృతంగా ఉంది. లంచాలు తీసుకోవటం చాలా ఘోరంగా ఉంది. ఇవన్నీ లేవు అతనికి. ఎంత శ్రేష్టము. ఇంకా 3 అదనంగా ఉండే ఆయనకి. వారమునకు 2 మార్లు. నేను మీలో కొంతమంది ఇక్కడ ఉపవాసం ఉండే అలవాటు ఉందేమో కానీ సంఘాల్లో, నేటి సంఘాల్లో ఉపవాసం ఉండే అలవాటు దాదాపు పడిపోయింది. పాస్టర్ గారు, నా అంచనా అయితే 90% పడిపోయింది అనుకుంటున్నాను. ఏదో 10% ఉన్నారేమో నేను అనుకుంటున్నా. మరి మీ సంఘంలో ఎలా ఉందో నాకు తెలియదు. మరి వారానికి 2 మార్లు ఉంటున్నారా? దేవుని స్తోత్రం. వారానికి 2 మార్లు, అసలు సంవత్సరానికి 2 మార్లు ఉండటమే చాలా కష్టంగా ఉంది క్రైస్తవ సమాజంలో ఇప్పుడు. నా అంచనా అది. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట. అబ్బా, ఎంత గొప్ప శ్రేష్టమైంది. ఇంకా అంటున్నాడు, నా సంపాదన అంతటిలో. ఇప్పుడు చెప్తారు పాస్టర్ గారు, ఎంతమంది పాస్ అవుతారు? నేను ఇప్పుడు ఏం చెప్పను, ఇంకా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే మనలో లేని ఎన్ని మంచి సుగుణములు ఉన్నాయో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఆయనలో. ఆ రీతిగా ఆయన ప్రార్థన చేసి ముగిస్తూ ఉన్నాడు.
రెండోవాడు సుంకరి. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఒకే ఒక్క మాట చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి అక్కడ ఏముంటుందో ఆ మాట. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను. ఆయనలో ఏ మంచి లేదా? ఆయనలో ఏ మంచి లేదా? నా మంచంతా ఆయన ముఖకాంతిలో మురికి పేలిక గుడ్డలు, అది ఆయన ఆలోచన. ఏనాడన్నా ఆ తలంపులోకి వచ్చాం మనం. ఎన్ని మంచి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా, ఎందుకు తెలుసా, ఆకాశం వైపు కన్నులెత్తి చూచటానికి కూడా ధైర్యం చాలక రొమ్మెందుకు కొట్టుకుంటున్నాడు తెలుసా? ఆకాశము ఆయన సింహాసనము, భూమి నీ సింహాసనం చూసేటి యోగ్యత కూడా నాకు, అది ఆయన ఒక తలంపు. ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి తన జీవితంలో. తనలో ఉన్నటువంటి ఏ మంచి కూడా దేవుని సన్నిధిలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎన్నో మంచి చెప్పుకున్నాడు కానీ పరిసేయుడు తనలో ఉన్నటువంటి పాపాన్ని పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఒప్పుకోవడానికి మనసే లేదండి. మనలాంటాడే. మనం ఒప్పుకుంటాం మన పాపాన్ని కన్నీటితో. పాపాన్ని దాచిపెట్టి ప్రార్థన చేస్తాం కదా. ఇద్దరు ఒకే దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరూ ప్రార్థన చేశారు. దేవుడు అంటున్నాడు అతని కంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మనము కూడా ఆయన ఎదుట నీతిమంతులుగా తీర్చబడేటట్లు మన జీవితాలు ఉండాలి. ఆయన చేత బలా మంచి నమ్మకమైన దాసురా అనిపించుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము పాపులమని జ్ఞాపకం చేసుకొని కన్నీటితో, ప్రభువా నేను ఈ అవిధేయత వల్ల నీకు దూరంగా ఉన్నాను, ఈ కాని మాటల పలికి నీకు దూరంగా బ్రతుకుతున్నాను, నన్ను బట్టి నీ నామానికి అవమానం కలుగుతుంది అని ప్రార్థన చేయగలిగి యోగ్యతలోనికి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా గుర్తిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాని ప్రభువా నేను నా సంఘంలో ఎప్పుడు అనౌన్స్ చేసినా కానీ పాస్టర్ గారు ఫస్ట్ నేనే 10,000 ఇస్తానయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నీ డబ్బును కోరుకోవట్లేదు తెలుసా, నిన్ను కోరుకుంటున్నాడు. ఆయనకిచ్చి మనం ఆయన ధనవంతులు చేయగలమా? కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరగవలసి ఉండగా ఎందుకు జరగట్లేదు ఆలోచన చేయండి. ఎన్నో విషయాల్లో నువ్వు ఎదురు చూస్తున్నావు, ఇంకా ఎదురాడుతున్నావు కదా. కారణం ఏంటి? సంపూర్ణంగా ఆయన సన్నిధిలో ఇంకా నువ్వు మలచబడలేదు. సంపూర్ణంగా ఆయన సన్నిధిలో నువ్వు తగ్గించుకోలేదు ఇంకా నువ్వు. కాబట్టి రోదనతో ఆయన సన్నిధికి వద్దాం. అందుకే ఆయన అంటున్నాడు నా కోసం కాదు. మన జీవితాల్లో ప్రార్థన ఆచారబద్ధంగా అయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. సుంకరి ప్రార్థన, పరిసేయుని ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఒక పరిసేయుడిలాగా మన ప్రార్థన ఉంటే అన్నీ మంచి మంచి సుగుణములే, కానీ దేవునికి అయిష్టమైనది, దేవుని దృష్టిలో పాపమైనటువంటిది ఆయన ఒప్పుకోలేదు. పాపాన్ని దాచిపెట్టాడు, అందుకే నీతిమంతుడిగా తీర్చబడలేదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధులు అని గుర్తుపెట్టుకొని ఆ పరిశుద్ధుని యొక్క ముఖకాంతిలో మన పాపములు కనబడుచుండగా ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆ ధైర్యపడకుండా మనం ముందుకు కొనసాగాలి. అప్పుడు నీకు అది ప్రయోజనము, అప్పుడు నీకు అది లాభము. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు భయముతోనూ వణుకుతోనూ వద్దాం. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధులు అని మనం గుర్తిద్దాం. మనము పరిశుద్ధులము కాము అని గుర్తిద్దాం. కానీ ఆయన అంటున్నాడు
నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండడు. మన సొంత జ్ఞానము చేత మనం పరిశుద్ధంగా ఉండలేము. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే, ఆయన మనల్ని నడిపించాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టగలిగినట్లయితే దేవుడు తప్పకుండా ఆ యోగ్యతలోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయన దాచక ధారాళంగా దయచేయి దేవుడు, మన దేవుడు తెలుసా. నువ్వు పొందుకోవటమే, మనం అడుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా? చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక బిందె తీసుకుంటున్నాం, మూత పెట్టి ట్యాప్ కింద పెడుతున్నాం, అయిపోయినాక చూస్తున్నాం బిందె నిండి ఉండలేదు. మూత తీసి పడితే కదా నిండేది. యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు మీ పాపములో నుండి మీరు ప్రార్థన చేదురు కనుక దేవుడు ఆలకింపకున్నాడు అంటాడు. పాపాలు ఒప్పుకోకుండా పాపముతో మమేకమైపోయి నిష్కలంకమైనటువంటి హృదయం లేకుండా కల్మషంతో నిండిపోయి ఇంకను ద్వేషాలు, ఇంకను భేదాలు, ఇంకను కూడా అనేకమైన విషయాలు మనలో నివాసం చేసుకొని ఆయన సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా, ఎంత సమయం వెచ్చించినా కూడా నువ్వు సమాధానం పొందుకోలేవు, నీకు ఆన్సర్ కూడా రాదు. మన విజ్ఞాపన ఆయన సన్నిధికి, అంటే నీవు చేసిన ప్రార్థన నా సన్నిధికి చేరింది అన్నాడు. మరి మన ప్రార్థన చేరిందా? మన ప్రార్థన చేరాలంటే నువ్వు రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. సరి అయిన సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీ యొక్క మొరను తగిన కాలమందు ఆయన హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో చేరి ఆయనకు కృపకు ప్రార్థనము కాగలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. రెండవది, మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. చాలా సందర్భాలలో అది ఉండదు. మనకి పశ్చాత్తాపం అనేది ఉండదు మనలో. పశ్చాత్తాపం కూడా రెండు రకాలుగా ఉంటుంది. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు పశ్చాత్తాపడ్డారు. ఎందుకు పశ్చాత్తాపడ్డారో చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ పేజీ నూతన నిబంధన గ్రంథంలో ఇక్కడ ఒక వ్యక్తిని ముందు ఆయన ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఎవరితో అంటే యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు తాను సిలువకు అప్పగింపబడటానికి ముందు చాలా విషయాలు చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులను పిలిచి చాలా మాటలు మాట్లాడాడు. చూడండి ఏమంటున్నాడో మన యోహాను సువార్తలో 16వ అధ్యాయము యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో సంభాషిస్తున్నటువంటి మాటలు ఇవి. చూడండి 16వ వచనం చూడండి. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాననియో ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది.
అక్కడ ఆ సందర్భంలో మాట్లాడుతూ, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అంటారు. చూడండి 13వ అధ్యాయము 36, 37 వచనంలో, 36, 37 వచనంలో, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడే నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదమని అతనితో చెప్పెను అంటూ 37 వచనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి, అందరూ లేఖనాలందరూ గమనిద్దాం. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణము పెట్టుదని ఆయనతో చెప్పగా, ఏమంటున్నాడు? నీ కొరకు నా ప్రాణం పెడతానంటున్నాడు. చిన్న మాట అది, గొప్ప సవాలండి. సేవకు చిన్న అవమానమేమో తట్టుకోలేము మనం. చిన్న అవమానం కాదు, ఒకవేళ పాస్ గారి పేరు మర్చిపోతే చెప్పటం మన సంఘాలు ఎట్టుంటుందో నాకు తెలుసు. ఏమంటున్నాడు? నీ కొరకు నా ప్రాణం పెడతానంటున్నాడు. ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం కూడా అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తాం, చాలా ఇస్తుంటాం, గుర్తుపెట్టుకోండి ఇది. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడంటే, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయిదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నా కొరకు ప్రాణం పెడతావా? అది నువ్వు నన్నే ఎరగనని చెప్తావయ్యా ఈరోజే నువ్వు అంటే, లేదు ప్రభువా లేదు అంటాడు. చాలా ఇంకో సందర్భంలో కూడా అంటాడు. పేతురు కూడా మరి ఆయన కూడా మానవుడే కదా, ఆశ ప్రభువుని ఒంటరిగా విడిచిపెట్టకూడదని. ప్రభువు చాలా విషయాలు చెప్తాడు. అప్పటికి మరణం గురించి చెప్తాడు, ఎలాగ ఎట్టి మరణం పొందబోతున్నాడో కూడా చెప్తాడు, ఆయన ఎలా హింసింపబోతున్నాడో కూడా చెప్తాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనకు హృదయంలో భారం కలిగి వేదనతో అసలు ఎవరడ్డు వస్తారన్నట్టుగా అనమాట. నేను నీ కొరకు నా ప్రాణము. అందుకే ఆవేశంతో కూడా ఆ యొక్క తోటలో తన కత్తి దూసి చెవుని నరికేస్తాడు. తల దిగేదేమో నేను అనుకోండి, నేనైతే ఊహిస్తాను. కత్తి దూసి ఇట్లా గొయ్యడు కదా, కత్తి దూసి బాగా తను ఉంటాడు, కొంచెం చెవు దిగి ఉంటుంది, నేను లేకపోతే తల దిగేదేమో. అంత పౌరుషం గల్ల ఆయన అన్నాడు, నీ కొరకు నా ప్రాణం పెడతాను అంటున్నాడు. నువ్వు నన్ను ఎరగనని ముమ్మారంటాడు. నమ్మలా ఒప్పుకోవాలి ఆయన. ఆ సంఘటన అంతా జరిగిద్ది. ముమ్మారు కూడా చిన్న పిల్లకు కూడా భయపడిపోతాడు, నేను ఎరగను, ఒట్టు పెట్టుకుంటాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఇప్పుడు రండి, లూకాసు వార్త 26వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము కొంచెం ఒక లైన్ ముందు కూడా చదువుకుందాం. 74వ వచనం చూడు. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకునుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎంతగా బాధపడు. దేవుని మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు తన హృదయము, నేను అనుకుంటాను కన్నీళ్లు రావాలంటే హృదయంలో గాయం లేని కన్నీరు మాత్రం రాదండి. కన్నీరు ఎప్పుడు వస్తుంది? హృదయానికి గాయమైతే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయి. దుఃఖం ఎప్పుడు వస్తుంది? బాధ కలిగినప్పుడు వస్తుంది. వేదన ఎప్పుడు కలిగిద్ది? నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వేదన కలిగిద్ది. ఎప్పుడైతే తను శపించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం, యేసుని ఎరగనని చెప్పటం అన్నీ జరిగినప్పుడు, యేసు ప్రభు మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు, జీవాధిపతి అయిన యేసు ప్రభువు మాటలు, జీవపు జల ఊట అయిన యేసు ప్రభువు మాటలు
ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియజెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు హృదయం పగిలిపోయిందండి, పగిలిపోయింది. మంచి వయసు కదా, 33, 34 సంవత్సరాలు ఉంటాయి కదా అప్పుడు. ఆ వయసులో గుండె పగిలేబట్టి ఆడవటం అంటే ఏంటి అసలు? ఎంత హృదయాన్ని బాధించింది. యేసు చూపులు నేను కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఆయన చెప్పిన మాటలు రింగుమంటా ఉంటే నా ప్రాణం పెడతానన్నానే, ఆయన్నే ఎరగనని చిన్న పిల్లకు భయపడి నేను ఈ విధంగా చెప్పించుకున్నాను. నా బ్రతుకు ఎందుకు అనుకున్నాడో, అసలు నా జీవితం ఎందుకు అనుకున్నాడో, అసలు నేను ఇంక యోగ్యుడు కాదనుకున్నాడో, ఇక ఆయన వెంబడించడానికి అర్హత లేదనుకున్నాడో, ఎన్ని మాటలు అనుకున్నాడో. తన హృదయంలో గాయం రేపుకుంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయండి. సంతాపపడి ఎక్కి ఎక్కి ఏడ్చాడంట, ప్రభువా ప్రభువా అని. ఇప్పుడు నేర్చావా? అనేక మార్లు ఒప్పంద పడ్డాను ప్రభువా నీ పని కొరకు, కానీ చాలా మార్లు చేయలేదు కదా మనం. ఎన్నిసార్లు ఒప్పంద పడ్డావు నీ జీవితంలో ప్రభువు పని చేయటానికి, ఆయన గురించి చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి, ఒక వారధిలాగా ఉండాలని, ఆయన పనిముట్టులాగా ఉండాలని ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావు నువ్వు? ఎన్నిసార్లు మర్చిపోయావు? ఒక్కరోజు నేర్చావా? ప్రభువా నేను ఈ యొక్క నిబంధన మీరిపోయానని నీలో దుఃఖం వచ్చిందా? అక్కడ ఆసక్తి లేదు కదా మనకి. సేవ చేయాలన్న ఆసక్తి మనలో రగల్లా. ఇంకా ప్రభు నన్ను వాడుకోవాలన్న తృష్ట మనకు లేదు, ఇంకా సంపూర్ణంగా లేదు. అందుకే దుఃఖం లేదు మనలో. పేతురు గారు 3.5 సంవత్సరాల సహవాసాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుని ఎంత వేదన పడి ఉంటాడండి. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి నేను తెలియదని చెప్పింది. సంతాపపడి ఏడ్చాడంటండి, ఏడ్చాడండి. ఇంకొక ఆయన కూడా సంతాపడ్డాడు. ఆయన కూడా శిష్యుడే, ఇస్కరియోతు యోధ. 27వ అధ్యాయంలో ఉంటుంది. ఇస్కరియోతు యోధ కూడా యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించిన తర్వాత ఆ సన్నివేశంలో ఆయన గాయపరచబడటం, ఆయన రక్తం కారటం, ఆయన అవహేళన చేయటం, ఆయన ఉమ్మి వేయటం, ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటాన్ని ధరింపచేయటం, ఎన్ని చూసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 27వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూడండమ్మా. 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఏం చేశాడు? ఏం చేశాడు? పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని వారు దానితో మాకేమి నీవే చూచుకోనమని చెప్పిరి. పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? ప్రధాన యాజకుల దగ్గరికి, సమాజ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన నిరపరాధ రక్తమును అప్పగించాను అని పశ్చాత్తాప హృదయం తెలితే వాళ్ళు అంటున్నారు, మాకేం పని అయ్యా, నీ వెండి నాణాలు మాకు విసిరేశారంట. ఆయన ఏం చేస్తాడంటే చూడండి, గమనించండి. ఆ యొక్క వ్యక్తి, వారు దానితో మాకేమి నువ్వే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ఆయన పశ్చాత్తాపము దేవుని సన్నిధిలో కాదు, దేవుని పాదాల దగ్గర కాదు. పశ్చాత్తాపడ్డాడు, కానీ జీవం కలిగిన దేవుని దగ్గరికి మాత్రం. మనం కూడా చాలా సందర్భాల్లో తప్పు ఒప్పుకుంటాం, దేవుని దగ్గర ఒప్పుకోం. నీ భార్య దగ్గర, అమ్మ నేను తప్పు చేశానమ్మా, లేకపోతే భర్త భార్యకి చెప్తుంటాడు, నేను తప్పు చేశానమ్మా. ఆమె చెప్పదు దేవుని దగ్గర ఒప్పుకోయ్యా అని, ఈయన చెప్పడు దేవుని దగ్గర. ఎందుకు? వీళ్ళిద్దరికి దేవుడు తెలియదు కదా. దేవుని ఆలయంకి వెళ్తే వెండి నాణాలు విసిరేస్తే బాగా వెళ్ళి ఊరి వేసుకుని, ఊరి వేసుకోవటం అంటే అది ఎటువంటి శాపగ్రస్తమైన మరణము.
శాపగ్రస్తమైన మరణము. మరి దేవుడు పేతురు గారిని ఎలా వాడుకున్నాడు? దేవుడు పేతురు గారిని ఎలా వాడుకున్నాడు? ఆయన వెళ్తూ ఉంటే ఆయన నీడబడితే చాలు అనుకున్నారు ప్రజలు స్వస్థపడటానికి. ఆయన సిలువ వేస్తారంటే ఏమన్నాడు? నా ప్రియుడు వేసినట్టుగా నాకు సిలువ తల క్రిందులుగా ఏమన్నాడండి. ప్రాణం పెట్టాడు, ఇప్పుడు పెట్టాడు ప్రభువు కొరకు ప్రాణం. అందుకే అంటున్నాడు దేవుడు, నేను వెళ్ళి చోటికి ఇప్పుడు నువ్వు రాలేవు, తరువాత ఆయన స్థిరపరిచేశాడు దేవుడు. పేతురు గారు ఎన్ని సంఘాలు కట్టాడండి. ఆయన ప్రసంగం చేస్తే 120 మంది ముందు రక్షణ పొందితే, తర్వాత 3000 మంది, తర్వాత 5000 మంది. దినదినము సంఘములో దేవుడు ఎందుకు వాడుకున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా ప్రాణం ఇస్తానన్నాను, కానీ నీ కొరకు కనీసం నీ సాక్షిగా కూడా నేను ఉండలేకపోయినా. ఏడుస్తా ఉంటే నేను అనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన్ని ధైర్యపరిచి ఉంటారు. లేకపోతే అంత గొప్ప పరిచర్య చేయలేడండి. ఆ అనుభవం నీకుందా? ప్రభు నీతో మాట్లాడా? ప్రభు ఎట్లానో మాట్లాడు, వాక్యం ద్వారానే మాట్లాడతాడు. మన బ్యాప్టిస్ట్ సంఘాలు వాక్యానికి బేస్గా ఉంటాం మనం. దేవుడు ఏదో రూపంలో చెట్టో చెప్పడు. నువ్వు అనుదినము వాక్యం చదివితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. సేవకుడు ఆదివారము మిగిలిన సమాజ కూటంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మాటలు అని నువ్వు కూర్చోగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇద్దరు పశ్చాత్తాపడ్డారు, కానీ ప్రదేశాలు మాత్రం దేవుడు ఒక పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, బహు గొప్పగా వాడుకున్నాడు. సంఘ నిర్మాణంలో అనేకమైనటువంటి వేల ఆత్మలు ఆ భక్తుని ద్వారా దేవుని సన్నిధికి తీసుకుని రాబడ్డాయి. మరొక శిష్యుడు, ఇద్దరు శిష్యులే, 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు. ఆ శిష్యుడు పశ్చాత్తాపడ్డాడు, కానీ శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నాడు. మనం కూడా 50 ఏళ్ళగా సంఘానికి వస్తున్నాం కదా, 30 ఏళ్ళగా వస్తున్నాం కదా, 20 ఏళ్ళగా వస్తున్నాం కదా, 10 ఏళ్ళగా వస్తున్నాం కదా, మా తాతల కాడి నుంచి మేము ఈ సంఘానికి మూల స్తంభాలం అంటున్నాం కదా. నీ పని దేవుడు మెచ్చాడా? నీ జీవితాన్ని దేవుడు మెచ్చాడా? గొప్పలకు పోవద్దు, పరలోకం ఉండదు. ప్రభు కొరకు పనిచేద్దాం, ఆత్మను సంపాదిద్దాం. ఒక్క ఆత్మనైనా కూడా ప్రభు కొరకు నడిపించకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఏంటి నీకు లాభం? ఏంటి నీకు ప్రయోజనం? దేవుడు నీ పని కొరకు జీతం ఎత్తి పెట్టాడు కదా. పౌలు భక్తుడు అంటున్నాడు, నా ఆనందము నా కిరీటమును మీరే కదా అంటాడు కదా. ప్రభు సేవలో అనేక మందిని సంపాదించుకున్న తర్వాత నీకు కిరీటాలు ఉండయా? నీ విశ్వాస యాత్రలో, నీ విశ్వాస జీవితంలో ప్రభు కొరకు ఒక్క ఆత్మను కూడా సంపాదించకుండా రేపు ప్రభు దగ్గర నిలబడితే ఏమని పిలుస్తాడు నిన్ను? అగ్నిలో నుంచి లాగినట్టు లాగాం, పక్కకు పో అంటాడా? బడా మంచి నమ్మకమైన దాసుడు, అనేక ఆత్మను సంపాదించావు, నా కొరకు రా, నాతో పాటు పరిపాలన చేద్దాం అంటాడా? ఆలోచించుకో. ఆశ కలిగి ఉండటం కాదు, కానీ ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడాలి. ఆశ కలిగి ఉండటం కాదు, కానీ ఆశను నెరవేర్చుకోవడానికి ప్రభు కొరకు పని చేయడానికి సమర్పణ కలిగి ఉండాలి. నువ్వు ప్రభు పని చేయటం చిన్న విషయం కాదండి. ప్రభు యొక్క పని చాలా దొడ్డ పని. ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు మనం బలహీనులమే, కానీ ఆయన మనల్ని బలపరుస్తాడు. అందుకే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిని మనకి పంపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివాసం చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరి ఆవరించి ఉండాలంటే నువ్వు ఆయన అనుకూలమైన మరి కావాలి. ఎందుకంటే ప్రియమైన కాబట్టి మన జీవితాలను మొట్టమొదటిగా మన హృదయాలు పరిశీలన చేసుకోవాలి.
ఆయన హృదయ పరిశోధకుడని మర్చిపోవద్దు. మానవుని హృదయము చెడుకి కేంద్ర బిందువు. దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. పశ్చాత్తాప హృదయంతో నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు ఎదుట నిలువబడి, ప్రభువా ఇది నా నిజస్థితి అని ఒప్పుకుంటే దేవుడు నీతో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలోని సమర్పణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సమర్పణ కలిగి ఆయన సన్నిధికి రావాలి. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలు మనం పరిశ్రమ చేసుకుందాం. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉందాం అని అంటూ ఉన్నాడు. చూడండి, తమ చెడు మార్గములను విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. మన చెడు మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశము నుండి చాలా సందర్భాలలో చెడు తలంపులు మన నుంచి దూరం కావండి. చెడు తలంపులు అది మన సొంత శక్తి చేత అయితే కాదండి, దేవుని యొక్క శక్తి చేత అయితే మనం సాధ్యమవుతుంది. ఒక వ్యక్తిని చూపించి నేను ముగిచ్చేస్తాను. నాకు ఇవ్వబడిన టైం అయిపోయింది, అయినా కూడా ఒక 5 నిమిషాలు ఇంకొక వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను. మనకులాగే ఒక వ్యక్తి సువార్త అందింపబడిన తర్వాత యేసుని నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. చూడండి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న భాగం ఉంటుంది. ఆ భాగము నేను మొత్తం చెప్పడానికి సమయం చాలదు, కానీ 2-3 పాయింట్లు చెప్తాను. ఇక్కడ చూడండి, అక్కడ మనం కానీ గమనించినట్లయితే సీమోను అని ఒక మనుష్యుడు, అతడు గారడి చేయవాడు, అతని వృత్తి అది. అతనికి ఫిలిప్పు ద్వారా సువార్త అందింపబడిద్ది. ఫిలిప్పు ద్వారా సువార్త అందింపబడిన తర్వాత 13వ వచనంలో అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి. ఈ సీమోను అనేటువంటి వ్యక్తి ఫిలిప్పు ద్వారా సువార్తను విన్న తర్వాత యేసే నిజ రక్షకుడు అని నమ్మాడు. బాప్తిసం కూడా తీసుకున్నాడు. సేవకుడు అంటి పెట్టుకొని కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి అని యెరూషలేమునకు సమాచారం వెళ్ళినప్పుడు యెరూషలేము నుండి మరి పెద్దలు పేతురు గారిని యోహాను గారిని పంపిస్తారు ఇక్కడికి. ఎందుకంటే సువార్త చాలా గొప్పగా, ఎందుకంటే ఆ పట్టణంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అనేకులు సువార్తను నమ్మారు. అనేక మంది ప్రభువుని వెంబడిస్తున్నారని తెలుసుకున్నాక పెద్దలను పంపిస్తే, ఎందుకంటే వాళ్ళని వాక్యంలో స్థిరపరచబడటం కొరకు పంపిస్తే, పేతురు యోహానులు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏమిటి జరిగిన అద్భుతం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చుట చూచాడు. చూడండి, గమనించండి. ఆ యొక్క వచనాన్ని ఒకసారి చదువుతాను నేను. 18లో అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారమును నాకు ఇయ్యమని మళ్ళంటాడు. పాపం ఏమడుగుతున్నాడు తెలియలా. దేవుని సంపూర్ణంగా తెలుసుకోవాలా, దేవుని శక్తి ఏందో తెలుసుకోవాలా, పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలుసుకోవాలా, పరిశుద్ధాత్మ క్రియలేంటో తెలుసుకోలేదు. మారు మనసు, పశ్చాత్తాపం సంపూర్ణంగా అవగాహన ఇంకా రాలేదండి. అప్పుడు దాకా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఏం చేసి? గారడీ చేసి. డబ్బు సంపాదన బాగా తెలుసు అతనికి. ఇప్పుడు ఏం ఆలోచన కలిగింది? అబ్బా, ఇది ఒక్కడిగా నేను తెలుసుకుంటే ఇంక డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాడండి. ఇక డబ్బు సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. లేకపోతే డబ్బు ఇచ్చి కొనుక్కోవటం ఏంది? ఆడు ఉచితంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూ ఉంటే ఇప్పుడు డబ్బు. మీకు తెలుసా లేదో,
మా ఒంగోలు ఒక ఆయన వచ్చాడు. ఎంత కన్నీరు వచ్చిందంటే నాకు. ఆయన అంటున్నాడు, రేపు అందరూ అంబేద్కర్ భవనం రండి అన్నాడు. పరిశుద్ధాత్మ నేను మీ అందరికీ ఇవ్వబోతున్నానని 10,000 కట్టమన్నాడు. తెలుసా? నిజమండి. టీవీలో కూడా ప్రసంగికుడు ఆయన. చాలామంది వెళ్ళారు. 5,000 కట్టరండి అన్నాడు. తర్వాత ఎంత దుర్మార్గం అండి సేవకులు, ఎంత ఘోరంగా ఉన్నారు. నిజంగా కన్నీరు వస్తుంది. అసలు నాకైతే నవ్వు రావట్లేదు, కానీ ఏడుపు వస్తుంది నాకు. ఇంత గొప్ప పరిచర్య చేసి ఏంది ఇంత డబ్బుకి ఇంత దాసోహం అయిపోతున్నారు ఏందని. కోటీశ్వరుడైనటువంటి పౌలు గారు సువార్త సేవకి తన ఆస్తినంతా కూడా వ్యయపరుచుకున్నాడండి. పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి తన యొక్క ఆస్తిని. దేవుడు సంపూర్ణంగా మనలో ఉంటే అసలు డబ్బు అనేది మనకు కనపడదండి. సీమోన్ గారు ఆశపడ్డాడు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు, మన పేతురు గారు ఏం చేస్తున్నారో చూడండి. చాలా ఒక మాట అన్నాడు 21వ వచనంలో. 20వ వచనం, అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అందరూ అండర్లైన్ చేసుకుందాం ఈ మాట. అందరూ అండర్లైన్ చేసుకుందాం ఈ మాట. చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునంది ప్రభువును. మరి బాప్తీసు ఎట్ట తీసుకున్నాడు అంతకుముందు? ఇప్పుడేమంటున్నాడు? మారు మనస్సు పొందమంటున్నాడు. మనం కూడా బాప్తీసాలు తీసుకుందాం. సంపూర్ణంగా మారు మనసు పొందామనేది ఆలోచించుకోండి. సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నావు లేదో ఆలోచించుకో. అంచులు వాడిగలిగినా నీకు దిగిద్ది, నాకు దిగిద్ది. రెండు వైపులు కాదు, రెండు వైపుల అటు ఇటు ఇద్దరికి, నాకు కూడా. హృదయం చాలా చెడ్డది. హృదయ ఆలోచనలు బహుభయంకరం. క్రైస్తవ ప్రేమ లేకుండా, క్రీస్తుని ప్రేమ లేకుండా నువ్వు క్రీస్తులాగా బ్రతకలేవు. క్రీస్తు సువార్త చెప్పలేవు. చెప్పేనది ఫలవంతమో కాదు. అన్నదమ్ముల్ని ప్రేమించలేం, అక్క చెల్లెల్ని ప్రేమించలేం, తోటి వారిని సహించలేం. ఏంటి నీ క్రైస్తవ్యం? మన మిషనరీస్, దేశం కానీ దేశము, ప్రజలు కానీ ప్రజలు, భాష కానీ భాష, ఎన్నో ప్రయాణాలకు వచ్చి మిషనరీలు వచ్చి మనకు సువార్తను తీసుకొని వచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగంగా పెట్టి మనల్ని ప్రభు కొరకు సంపాదించారు కదా. అక్కడి నుండే కదా మనం కూడా ఎదిగింది. అది మర్చిపోయామే. త్యాగం అనేది మర్చిపోయాం కదా మనం. సహనం అనేది మర్చిపోయాం కదా మనం. మన క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైనది క్షమాగుణం కలిగి ఉండాలి. మనం క్షమించగలిగే హృదయం లేకపోతే నువ్వు మారు మనసు సరిగా పొందలేదు. ప్రేమించలేని హృదయం ఇంకా ఉంటే ఇంకా సరైన మారు మనసు నీలో లేదంటే లేదు. రోదంచి ప్రభు సన్నిధిలో వేడుకుందాం. సీమోన్ని చాలా సూటిగా గద్దించాడు పవిత్ర గారు. నువ్వు మారు మనసు పొందమన్నాడు, లేకపోతే దీనిలో పాలు పంపులు లేవు. కాబట్టి ప్రేమనేటువంటి వాళ్ళరా, మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించాలంటే, ఆ స్థితికి మనం రావాలంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నేను వారి ప్రార్థనను విని వారి దేశమును స్వస్థపరచదును. నీకు స్వస్థత ఉంటుంది, నీకు సుఖం ఉంటుంది, నీకు సౌఖ్యం ఉంటుంది, నీకు అనేకమైన వాటిలో ఆధిక్యత కూడా వస్తుంది. తెలుసా? ఆధిక్యత వస్తుంది. నువ్వు ప్రభు పని చేయి, దేవుడు ఆధిక్యతనిస్తాడు. ఆధిక్యత కోరుకుంటే నువ్వు సున్నాకి నెట్టివేయబడతావు. ఆధిక్యత కొరకు పని చేయద్దు. ప్రభు పని ఎంచి, ఇది ప్రభు పని అని ఎంచి
పనిని జరిగించు. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల ముంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం తల్ల ముంచుదాం, కళ్ళు మూసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమగలిగిన ఆయన, గడిచిన కాలమంతా కూడా మీరు కాచి కాపాడారు కదా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన మీ ప్రజలతో మీ వర్తమానాన్ని మీరు తెలియజేశారు. ఇదిగో ప్రభువా, నువ్వు హృదయ పరిశోధకుడని మేము తెలుసుకుంటూ ఉన్నాం. మా హృదయాన్ని పరిశీలించే దేవుడు అని మేము తెలుసుకుంటూ ఉన్నాం. కానీ అనేక మార్లు మమ్మల్ని మేము తగ్గించుకోలేకపోతున్నాం ప్రభువా. నీ సన్నిధికి వచ్చి మమ్మల్ని మేము గొప్పగా చిత్రీకరించుకుంటున్నాం ప్రభువా. క్షమించండి, క్షమించండి ప్రభువా. అట్టి మనస్తత్వం మాలో ఉంటే క్షమించమని కోరుతున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా ప్రభువా. సమకూడినటువంటి ప్రజలందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మారు మనస్సునకు తగినటువంటి క్రియలు జరిగించడానికి మాకు సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. మాలో తగ్గింపునివ్వండి ప్రభువా. మాలో తండ్రి, మీరు మమ్మల్ని చూచినప్పుడు మీరు కోరుకున్న రీతిగా మా జీవితాలు ఉండులాగా సహాయం చేయండి ప్రభు. ఈ రాత్రికాల సమయం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు. మా జీవితాలు సరిచేసుకొని 2025లో మీ కొరకు నమ్మకమైన సాక్షిగా యథార్థమైనటువంటి వాణిగా లోకంలో జీవిస్తూ సంఘ క్షేమం కొరకు ప్రయాసపడి సంఘ విస్తరణలో నా వంతు నేను సహకారం ఇచ్చలాగా నన్ను వాడుకోండి ప్రభువా. దయగల తండ్రి, ప్రేమగల నాయన, ఇదిగో ప్రభువా, ఈ యొక్క 2024 సంవత్సరం ఎన్నో అద్భుతాలు జరిగించావు మా జీవితాల్లో. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందు కాలంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ కొరకు మేము పని చేయటానికి మాకు నేర్పించమని కోరుతూ ఉన్నాం. ఈ సమయాన్ని దీవెనకరంగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా సంఘ కాపరి గారిని, వారి పరిచర్ను, వారి కుటుంబాన్ని, అలానే నాయకులు, సంఘ నాయకత్వం వహిస్తున్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులందరినీ, వారి కుటుంబాలని మీ చేతికి అప్పగిస్తున్నాం. మా నాయకులను భద్రపరచండి, మా నాయకులను కాపాడండి ప్రభా. మా నాయకులు మోడల్గా ఉంచండి ప్రభా. ఈ సంఘం ద్వారా గొప్ప కార్యాలు జరుగునట్లుగా ఆలోచన చేయనట్లు పరిశుద్ధాత్మ నింపుదల వారి మీద ఉంచమని కోరుతూ ఉన్నాం. మీ పక్షంగా గొప్ప కార్యాలు తలపెట్టి, ఇగో తండ్రి, మాదిరికరమైనటువంటి సంఘముగా, నాయకులుగా నిలబడటానికి మీరు మాకు అవకాశం ఇవ్వమని, చేరి వచ్చిన సంఘం అంతటినీ దీవించమని, రావాలని ఆశపడి శరీర బలహీనతను బట్టి రాలేకపోయిన వారిని కూడా మీరు ఒకసారి దృష్టించండి ప్రభు. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారిని కూడా దీవించమని కోరుతూ ఉన్నాం ప్రభు. సంఘ క్షేమం కొరకు సంఘము ప్రయాసతో, ఎంతో కన్నీటితో విజ్ఞాపన చేయించుండగా వారి ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేరుతున్నాయని మేము నమ్ముతున్నాం. ఇదిగో తండ్రి, మీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. మీరే మీ యొక్క సాక్షులుగా నిలబెట్టుకుని వాడుకోమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభును, మా రక్షకుడైన యేసు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మంచి వర్తమానము మన ప్రియులు సహోదరులు రావురి జోసెఫ్ గారి ద్వారా మనం విని ఉన్నాం. వారికి సంఘమంతటి నుండి, పెద్దల నుండి, మా నుండి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జోసెఫ్ గారు కేవలము మన స్టాండింగ్ కమిటీ చైర్మన్ గారికి బంధువే కాదు, చైర్మన్ గారికి వివాహం కాకముందు నుండి కూడా ఈ సంఘానికి చెందినటువంటి ప్రియ సహోదరి జ్యోత్స్న గారికి సహోదరుడై ఉన్నాడు. వారు తాడేపల్లిలో ఉంటారు. అక్కడి నుండి మరి ఆరాధనకు రావటమేమో, ఆరాధనలో పాల్గొని వెళ్ళటమేమో జరుగుతూ ఉండేది. తర్వాత వారి సహోదరిని మన చైర్మన్ గారు అనిల్ గారికి ఇచ్చి వివాహం చేసి, ఆ రీతిగా ఈ కుటుంబము మరి మన సంఘానికి కూడా చక్కగా మంచి సంబంధం ఏర్పడటం చాలా సంతోషదాయకం. మరొకసారి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ తర్వాత మరలా మనము ఈ ప్రార్థన కూడికలో కొనసాగుదాం.
ఓకే 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 డన్ 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 ఛార్జింగ్ పెట్టచ్చు.